మనం ఎన్నిసార్లు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నా ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉండగా ఎక్కడా లేనంత ఆకర్షణ కేవలం తిరుమలకు మాత్రమే ఎందుకు? అసలు ఉన్నది అక్కడ విగ్రహమా లేక సాక్షాత్ శ్రీ మహావిష్ణువేనా? అసలు ఈ ఆకర్షణ వెనుకున్న రహస్యం ఏమిటి? మనం ప్రస్తుతం దర్శించుకున్న ఆలయం కాకుండా తిరుమలలో ఇంకో 3 ఆలయాలు ఉన్నాయి. అసలు ఈ ఆలయాలు ఎక్కడున్నాయి? ఈ రహస్యం ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు భక్తితో ఓపికతో చూడండి. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఒక కొత్త అనుభూతి చెందుతారు. ఈ వీడియోలో ఎన్నో రహస్యాలు, మీకు తెలియని తిరుమల చరిత్ర వివరంగా చెప్పబడుతుంది. వెంకటేశ్వరుడు అంటే విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు. అనంతవాళ్ళవారి గారికి స్వామివారు ఒక చిన్న పిల్లవాడి రూపంలో దర్శనమిస్తారు. ఆ పిల్లవాడి రూపంలో వచ్చింది స్వామివారు అని గ్రహించక అనంతవాళ్ళవారి గారు ఒక పిల్లవాడి మీదకి విసురుతారు. అది స్వామివారి గడ్డానికి తగులుతుంది. ఆ అనంతవాళ్ళవారి గారు వెనక్కి వెళ్ళి గుడి లోపల చూస్తే ఆ విగ్రహానికి గడ్డానికి రక్తం కారుతుంది. అసలు విగ్రహానికి రక్తం కారడం ఏంటి? అది ఇప్పటికీ ఆ విగ్రహానికి పచ్చకర్పూరం పెట్టడం ఏమిటి? మహమ్మదీయులు ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు చేశారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, కానీ ఎవ్వరూ తిరుమలని టచ్ చేయలేకపోయారు. అసలు దీని వెనుకున్న రహస్యం ఏమిటి? ఇంకా మీకు ఎన్నో తెలియని వింతలు, విశేషాలు. అసలు స్వామివారి గర్భగుడి నుండి ఒక రహస్య ద్వారం ఉందా? చాలామంది చెప్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకున్నాక బయటకు వచ్చాక ఆయన రూపం గుర్తుండదని. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే సంఘటన దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే శ్వేత వరాహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకెళ్లి పాతాళలోకంలో దాచిపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహమూర్తి అవతారంలో వచ్చి భూమిని కాపాడి సరైన కక్షలో పెడతాడు. అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలు వచ్చి వరాహమూర్తిని నువ్వు భూమిపై కొలువుండాలని వేడుకుంటారు. అప్పుడు వరాహమూర్తి దేవతల కోరిక మేరకు గరుత్మంతుడిని పిలిచి క్రీడా పర్వతాన్ని తీసుకుని ఆ పర్వతంపై నేను కొలువుంటానని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుడు క్రీడా పర్వతం తీసుకుని వచ్చాక ఆ వరాహమూర్తి ఆ పర్వతంపై కొలువై ఉంటాడు. అప్పుడు శ్రీదేవి భూదేవి కూడా మేము కూడా స్వామివారి దగ్గరే కొలువై ఉంటామని చెప్పి శ్రీతీర్థం భూతీర్థంలా కొలువై ఉంటారు. ఒక ట్రైబ్కి చెందిన వ్యక్తి నిషాదుడు ఉంటాడు. అతనికి వరాహమూర్తి అంటే ఎంతో భక్తి. ఎప్పుడు వరాహమూర్తిని పూజిస్తూనే ఉండేవాడు. ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ వరాహమూర్తియే ఆ నిషాదుడికి దర్శనమిస్తాడు. నిషాదుడితో నువ్వు ఒక ఆలయం నిర్మించు, ఆలయంలోనే నేను ఎప్పుడూ కొలువై ఉంటానని మాట ఇస్తాడు. వరాహమూర్తి చెప్పినట్టుగానే నిషాదుడు ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆలయంలోనే వరాహమూర్తి కొలువై ఉంటాడు. కాలక్రమేణా ఆలయం కనుమరుగవుతుంది. ఇదంతా 200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినది. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి భూమిపై అడుగుపెట్టింది ఇప్పుడే. శాంకాన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు విష్ణుమూర్తి అంటే అమితమైన ప్రేమ. విష్ణుమూర్తి కోసం దీర్ఘ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన దీర్ఘ తపస్సుకు మెచ్చి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే ఆయనకి దర్శనమిచ్చాడు. ఎక్కడ దర్శనమిచ్చాడంటే శిలాతోరణం దగ్గర. శిలాతోరణం అంటే స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుండి ఇంకో యూనివర్స్కి వెళ్ళే షార్ట్ కట్ వే అని. శిలాతోరణం దగ్గర శ్రీ మహావిష్ణువు శంకర మహారాజుకి ప్రత్యక్షమై నువ్వు విశ్వకర్మను పిలిచి ఒక విగ్రహం చేయమని, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అని చెప్తాడు శంకర మహారాజుతో. శంకర మహారాజు విష్ణుమూర్తి చెప్పినట్టుగానే విశ్వకర్మను పిలిచి విగ్రహం చేయమంటాడు. విశ్వకర్మ చేసిన విగ్రహం 9 feet ఉంటుంది. ఇది గమనించారా? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ఎంత హైట్ ఉన్నాడో శిలాతోరణం దగ్గర 9 feet. అండ్ మళ్ళీ ఇప్పుడు విశ్వకర్మ కూడా కరెక్ట్గా 9 feet విగ్రహాన్ని చెక్తారు. శంకర మహారాజుకి మాట ఇచ్చినట్టుగానే విష్ణుమూర్తి విశ్వకర్మ చెక్కిన 9 feet విగ్రహంలోకి వెళ్తారు. శంకర మహారాజు విష్ణుమూర్తితో మీరు ఎప్పటికీ ఇక్కడే కొలువై ఉండాలని మాట అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి కుదరదు, నేను మళ్ళీ కలియుగంలో తిరిగి వస్తానని చెప్తాడు. తర్వాత విష్ణుమూర్తి చెప్పినట్టుగానే కాలక్రమేణా ఆలయం ఆ విగ్రహం కూడా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఘటన ద్వాపరయుగంలో జరిగినది. వైకాంసుడు అనే మహర్షి శ్రీకృష్ణుడి కోసం దీర్ఘ తపస్సు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి శ్రీకృష్ణుడు ఆయన ముందు ప్రత్యక్షమై నువ్వు నా గురించి ద్వారక రావక్కర్లేదు, నేనే నీ గురించి వస్తాను. దానికి నువ్వు చేయవలసింది తిరుమలలో నా విగ్రహం భూమిలోనే ఉండిపోయింది, నువ్వు వెళ్ళి బయటకు తీసి పూజలు చేయి, అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తానని చెప్పి నువ్వు వెళ్ళే దారిలో రంగదాసు అనే నా ప్రియభక్తుడు కూడా నీకు తోడవుతాడు, అతన్ని తీసుకువెళ్ళి ఆ విగ్రహాన్ని బయటకు తీసి పూజలు చేయమని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే ఆ వైకానసుడు అనే మహర్షి స్టార్ట్ అవుతాడు విగ్రహం బయటకు తీయడానికి. అప్పుడు రంగదాసు కూడా తోడవుతాడు దారిలో. అప్పుడు ఇద్దరూ కలిసి విగ్రహాన్ని బయటకు తీస్తాడు. రంగదాసు స్వామివారికి పూజలు చేయడం కోసం 2 బావులు తవ్వుతాడు. ఎక్కడంటే ఇంతకుముందు శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థంలో కొలువై ఉన్నారు కదా, అక్కడే ఎగ్జాక్ట్గా తవ్వుతాడు. అసలు రంగదాసుకి ఎలా తెలిసింది ఇంతకుముందు శ్రీతీర్థం భూతీర్థం ఉన్న చోటే 2 బావులు తవ్వాలని? దీని గురించి వీడియోలో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇద్దరు కలిసి రంగదాసు వైకానసుడు స్వామివారికి ఆ బావి నీళ్ళతో పూలను పండించి పూజలు చేస్తూ ఉండేవారు. పక్కనే కొలంలో ఒక అతను 2 భార్యలతో స్నానం చేస్తూ ఉంటాడు.
అది చూసిన రంగదాసుకి మనసులో కామ కోరికలు పెరుగుతాయి. అప్పటిలాగే రంగదాసు పూలను తీసుకుని స్వామివారిని పూజించడానికి బయలుదేరతాడు. రంగదాసుని గమనించిన వైఖానసుడు, నీలో కామక్రోధాలు ఉన్నాయి, నువ్వు స్వామివారిని పూజించడానికి అనర్హుడు అని చెప్తాడు. వెంటనే రంగదాసు కన్నీర పర్వంతమై స్వామివారి పాదాల మీద పడి ఏడవడం మొదలు పెడతాడు. వెంటనే స్వామివారు ఆ భక్తుడిని క్షమించి భక్తుడితో ఇలా చెప్తాడు, నువ్వు వచ్చే జన్మలో మహారాజులా జన్మిస్తావు, నీ కోరికలన్నీ తీర్చుకుంటావు, మళ్ళీ తర్వాత జన్మలో నా సేవకే నువ్వు అంకితం అవుతావు అని వరమిస్తాడు. తర్వాత కొన్ని రోజులు కాలక్రమేణా ఈ ఆలయం కనుమరుగవుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఎక్కడుందో వీడియో లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది కలియుగంలో జరిగిన సంఘటన. శాంకన మహారాజుకు విష్ణుమూర్తి మాట ఇస్తాడు, నేను మళ్ళీ తిరిగి కలియుగంలో వస్తానని. ఆ మాట నిలుపుకునే సమయం వచ్చింది. అందుకు గాను బ్రహ్మదేవుడు వెంకటాద్రిలో ఒక చింత చెట్టు కింద ఒక పుట్టలో కొంతమందిని పెడతారు. వాళ్ళెవరో ముందు చూద్దాం. ఎలాగైనా విష్ణుమూర్తిని భూమి మీదకి తీసుకురావాలని బ్రహ్మదేవుడు నారదునికి చెప్తాడు. వెంటనే నారదుడు భూలోకానికి పయనమై అక్కడ తపస్సు చేస్తున్న కొంతమంది మునుల దగ్గరికి వెళ్తాడు. భృగు మహర్షితో నువ్వు వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పరీక్షించమని చెప్తాడు. వెంటనే భృగు మహర్షి బ్రహ్మలోకానికి పయనమవుతాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వదేవి వీణ వాయిస్తుంటే దానిలో లీనమై వచ్చిన విషయాన్ని గమనించాడు. వెంటనే కోపంతో నీకు ఎక్కడ భూలోకంలో గుళ్ళు ఉండవని బ్రహ్మదేవుని శపిస్తాడు. వెంటనే భృగు మహర్షి కైలాసానికి ప్రయాణమవుతాడు. అప్పుడు శివుడు పార్వతీదేవి నాట్యం చేస్తూ ఉంటారు. వెంటనే భృగు మహర్షి కోపంతో శివుణ్ణి కూడా శపిస్తాడు. భూలోకంలో లింగ రూపంలోనే పూజలు చేస్తూ ఉంటారని శపిస్తాడు. భృగు మహర్షి వైకుంఠానికి ప్రయాణమవుతాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఉండగా ఈ భృగు మహర్షి విషయాన్ని గమనించడు. కోపంతో రగిలి భృగు మహర్షి తన కాలుతో శ్రీ మహావిష్ణువు గుండెలపై తన్నుతాడు. అమితమైన జ్ఞాని, అందుకే అతనికి పాదంలో 3వ కన్ను ఉంటుంది. వెంటనే అందుకే ఆయనకి ఇగో కూడా ఎక్కువ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పాదంలోని 3వ కన్ను చిదిమేస్తాడు. అతను కొంచెం శాంతించి భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని క్షమించమని అడుగుతాడు. ఇంతనే కోపంతో తన భర్తని కాలుపై తన్నడం చూసి కోపంతో శ్రీ మహావిష్ణువు దగ్గర నుండి లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి వస్తారు. వచ్చిన శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నారు భూలోకంపై అంటే కరెక్ట్గా బ్రహ్మదేవుడు పెట్టిన చింత చెట్టు కింద పుట్టలోకి ఆకర్షింపుడు అవుతాడు. ఈ భూమి మీద ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండగా కేవలం విష్ణుమూర్తి ఆ పుట్టలోనికి ఆకర్షింపబడడానికి కారణం ఏంటని మీకు డౌట్ రావచ్చు. విష్ణుమూర్తి గత జన్మలో తల్లిదండ్రులైన త్రేతాయుగంలో దశరథుడు, ద్వాపరయుగంలో వసుదేవుడు, దేవకి వీళ్ళకి విష్ణుమూర్తి జన్మించాడు కానీ వాళ్ళతో లేడు. అందుకు తల్లిదండ్రుల ప్రేమ తీర్చడానికి బ్రహ్మదేవుడు పుట్టలో వాళ్ళని పెట్టాడు. గత జన్మలో తల్లిదండ్రులు కాబట్టి ఆ పుట్టలోనికి విష్ణుమూర్తి ఆకర్షింపబడ్డాడు. ఆ చింత చెట్టు పేరు నిత్య తంత్రిణి వృక్షం. ఎన్నో రోజుల నుండి పాలివ్వని ఆవుని ఒకరోజు రాజు గమనించి కోపంతో ఆవుని ఫాలో అవుతాడు. ఆవు పుట్టలో పాలు ఇవ్వడం చూసి కోపంతో చేతిలో ఉన్న గొడ్డలి విసురుతాడు ఆవు మీదకి. ఆ గొడ్డలి పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువు నుదుటికి తగులుతుంది. ఆ గొడ్డలి గాయమే ఆ నామాలుగా చాలామంది చెప్తూ ఉంటారు. వెంటనే శ్రీ మహావిష్ణువు కోపంతో వచ్చే జన్మలో నువ్వు రాక్షసుడుగా పుడతావు అని శపిస్తాడు. వెంటనే మహారాజు శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి నన్ను క్షమించమని ఎంతో వేడుకుంటాడు. భక్తుల్ని క్షమించడం ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆయన్ని కూడా క్షమించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు ఒక పద్మావతీదేవి అనే కూతురు పుడుతుంది, ఆ కూతుర్ని నేను వివాహం చేసుకుంటానని చెప్తాడు. స్వామివారు చెప్పినట్టుగానే తర్వాత జన్మలో ఆకాశ మహారాజుకి పద్మావతీదేవి అనే కూతురు పుడుతుంది. స్వామివారు పద్మావతీదేవిని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకుని కొండ కింద ఒక ఆశ్రమంలో ఉంటారు. లక్ష్మీదేవి కోపం ఇంకెన్నాళ్ళు, ఆవిడ కూడా స్వామివారి దగ్గరికి వస్తుంది. ఇద్దరు భార్యలతో స్వామివారు కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటారు. ఆకాశ మహారాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి, అంటే మన పద్మావతీదేవి గారి చిన్నాన్నను పిలిచి, నాకు అచ్చం వైకుంఠంలో ఉన్నట్టుగానే ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. అప్పుడు కానీ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి ఒక షరతు పెడతాడు. ఉండిద్ది తంత్రిణి వృక్షం, అంటే ఇంతకుముందు చెప్పుకున్న చింత చెట్టుని, లక్ష్మీదేవికి ఇష్టమైన సంపంగి వృక్షాన్ని, ఈ 2 వృక్షాల జోలికి వెళ్లకుండా ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. స్వామివారు చెప్పినట్టుగానే ఆ వృక్షాల జోలికి వెళ్లకుండా ఆలయాన్ని నిర్మిస్తాడు. తొండమాన్ చక్రవర్తి కూడా 2 బావులు తవ్వుతాడు. ఎక్కడంటే కరెక్ట్గా శ్రీతీర్థం, భూతీర్థం ఉన్న చోట మళ్ళీ తవ్వుతాడు. కరెక్ట్గా అక్కడే తవ్వాలని ఇతనికి తొండమాన్ చక్రవర్తికి ఎలా తెలిసిందంటే గత 3 జన్మల నుండి ఒకే ప్రదేశంలో స్వామివారిని పూజించుకుంటున్నాడు. ఆయనకి తెలియదా ఆ మాత్రం? మొదటి జన్మలో నిషాదుడే రంగదాస్, నెక్స్ట్ జన్మలో తొండమాన్ చక్రవర్తి. గత 3 జన్మలుగా ఒకే ప్రదేశంలో స్వామివారిని పూజించుకుంటున్నారు. ఆ బావులు ఎక్కడ తవ్వాలో ఆయనకు తెలియదా? శ్రీతీర్థం, భూతీర్థం ఎక్కడ ఉన్నాయో? ఈ బావులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ శ్రీతీర్థమే బంగారు బావి, భూతీర్థాన్ని పూలబావిగా చెప్తూ ఉంటారు. ఆ వృక్షం కూడా 12వ శతాబ్దం వరకు ఉన్నట్టు చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు.
చక్రవర్తి ఒక తప్పు చేశాడు. భూతీర్థం నుండి ఒక రహస్య మార్గాన్ని తవ్వు పెడతాడు ఆలయంలోకి. ఒకరోజు స్వామివారు ఏకాంతంగా తన భార్యలతో ఉన్నప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తి లోపలికి వెళ్ళిపోతాడు. అది గమనించిన స్వామివారు తన నిజస్వరూపాన్ని చూసేశారని స్వామివారు కోపంతో వైకుంఠానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఆ శాంకాన మహారాజుకి బ్రహ్మదేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే ఉండిపోతాడు. కానీ ఆయనకి ఒక అనుమానం వస్తుంది, నేను ఎలాగే ఉంటే నా నిజస్వరూపాన్ని అందరూ చూస్తారని చెప్పి నేను ఒక స్వయంభూ రూపంలో ఒక మూర్తి కింద వెలుస్తాను. ఆ మూర్తి ఒక శిలా విగ్రహం అని అందరూ భ్రమపడుతూ ఉంటారు. కానీ నేను ఆ మూర్తి అన్ని వింటుంది, మీ ప్రశ్నలకు మౌనంగానే సమాధానం ఇస్తూ ఉంటానని స్వామివారు సెలవిస్తారు. తిరుమలలో 2 లోకాలు ఉన్నాయి. ఒకటి రాతితో నిర్మించిన ఆనంద నిలయం, ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న ఆలయం. రెండవది వైకుంఠం నుంచి తెచ్చిన ఆనంద నిలయం. సాధారణ మానవులు ఎవరు ఆ 2వ లోకాన్ని దర్శించలేరు. ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. ఇప్పటికీ కూడా ఆ 2వ లోకంలో వైకుంఠం నుంచి తెచ్చిన ఆనంద నిలయానికి బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వచ్చి రోజు పూజలు చేస్తూ ఉంటారని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళే తిరుమల సాధారణ దేవాలయం కాదు, ఎంతోమంది దేవతలు దేవుళ్ళు తిరిగిన నేల. ఒక్కసారి మీరు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు ఆస్వాదించి చూడండి, ఎంతోమంది దేవతలు నడిచిన నేల అది. స్వామివారు కొంతమంది భక్తులకు మాత్రమే ఆ 2వ లోకంలో ఆలయాన్ని చూసే భాగ్యం కల్పిస్తారు. తిరుమలలో 2 ఆలయాల గురించి మాట్లాడుకున్నాం. 3వ ఆలయం ఏంటంటే శాంకాన మహారాజు నిర్మించిన ఆలయం అండ్ విశ్వకర్మ చేత చెక్కించిన విగ్రహం. ఆ మూర్తి ఇప్పటికీ కూడా తిరుమలలో రహస్యంగానే ఉందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. వారు ఆవిర్భవించినప్పుడు దేవశిల్పి విశ్వకర్మతో ఈ స్తంభాలతో గోపురాలతో కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. ఇది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను.